hamaरे hamaरे జలకన్య నీకు హాయ్ చెప్పింది ఇది దూసుకెళ్ళే బాగా రేసుకెళ్ళే అక్క. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. ఈరోజు మేమంతా రాజమండ్రిలో కొత్తగా పెట్టిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. సో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే చాలా ఫేమస్ అయింది రీసెంట్ టైమ్స్లో. చాలామంది అందులోనూ రాజమండ్రి వాళ్ళు బ్లాగ్స్ అయితే కూడా చేశారు. సో అందుకని మేము కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి ఎగ్జిబిషన్ అని ఒకసారి వెళ్ళాము మొత్తం ఫ్యామిలీ అందరము. సో ఈవినింగ్ అయితే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ యాక్చువల్గా టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైస్ కూడా పెట్టాను, ఎవరికైనా అవసరం అయితే తెలుసుకుంటారని చెప్పేసి. సో మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళడం జరిగింది. 7:30, 8 ఆ టైంకి వెళ్ళాము. ఫస్ట్ ఎంట్రీ అయితే గుహ సెటప్తో ప్లాన్ చేశారు, అది భలే అనిపించింది, బాగుంది. సో ఎగ్జిబిషన్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా నేను ఇందులో పెట్టాను. మేము దిగిన ఫొటోస్ కానీ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. వీడియోస్ ఎవరి వరకు చూడండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. సో లోపలికి వెళ్ళాక మామూలుగా థీమ్ అయితే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ కదా. అసలు అందరూ అన్నారు చాలామంది వ్లాగ్స్లో కానీ ఎక్కడైనా, అమ్మో చలేసేస్తుంది, మామూలు బీభత్సంగా ఉందని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక అసలు ఏమీ లేదు, చలేయడం సరే అటు ఉక్కబోసేసింది, దారుణంగా భరించలేకపోయాం మేము. కానీ ఫొటోస్ దిగడానికి అయితే ప్లేసెస్ చాలా ఉన్నాయి, అదైతే బాగుంది. లోపల జలపాతాల సెటప్ కూడా పెట్టారు, అక్కడికి కూడా వచ్చాము. చాలా హడావిడిగా ఉంది అక్కడంతా. మా మమ్మీకి అయితే ఈ జలపాతాల థీమ్ బాగా నచ్చింది, బాగా ఇష్టపడ్డారు. సో లోపలికి ఇవి అయితే చుట్టూరా సీనరీస్తో చాలా బాగుంది. అక్కడ ఆర్నమెంటల్ చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టారు, అవి కూడా బాగున్నాయి. స్నోతో కప్పినట్టు సెటప్ చేశారు, అది కూడా బాగుంది. అలాగే చిన్న హట్స్ కానీ బాగున్నాయి అన్నీ. ఇవన్నీ దాటుకుని మేమైతే జలకన్య దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు, బయట ఉన్నదానికి డబుల్ ఉన్నారు క్రౌడ్ అంతా. మొత్తానికి మామూలు విన్యాసాలు అయితే చేయట్లేదు జలకన్య. మధ్యలో మా బ్రదర్కి హాయ్ కూడా చెప్పింది. భలే సరదాగా ఉంది. చిన్నపిల్లలు అయితే అస్సలు అక్కడే ఉంటున్నారు, కదలట్లేదు అక్కడి నుంచి, అంత బాగుంది. సో అది చూసాక లోపలికి వెళ్ళాము. స్టాల్స్ దగ్గరికి అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే జెయింట్ వీల్ కనిపించింది. సో మేము అన్నీ చూద్దాము కానీ ఎక్కకూడదని అనుకున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం కొలంబస్ ఎక్కాక బేభత్సంగా అనిపించింది, మైండ్ బ్లాక్. అందుకని ఈసారి ఏమీ ఎక్కకూడదు అనుకున్నాము. దగ్గర ఉన్న స్టాల్స్ అవి చూసాము.
అక్కడ ఫ్యాన్సీ షాప్లో నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. నేను ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అక్కడ. నాకైతే చాలా క్యూట్ అనిపించాయి. ఆ వీడియో మీకు నేను ఏం తీసుకున్నానో నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నాకైతే భలే నచ్చేవి, భలే క్యూట్ ఉన్నాయి. లోపలైతే చాలా గేమ్స్ ఉన్నాయి, అవన్నీ మేము ఆడాము. మొత్తం ఫుల్గా ఫిల్ చేయి, రెడ్ మార్క్ కనపడకుండా ఫిల్ చేస్తే ఇందులో మనకు నచ్చింది తీసుకోవచ్చు. వీటిలో అదే 5 దూసుకెళ్ళే బాగా రేసుకెళ్ళే అక్క. ఇది ఒక ప్లేట్స్ గేమ్. ఆ సర్కిల్ కనపడకుండా ప్లేట్స్తో ఫిల్ చేయాలి. నా సాయశక్తిలో ట్రై చేశాను, కొంచెం మధ్యలో బాగా ఒక డ్రాప్ ఆఫ్ ప్లేస్ అయితే ఉండిపోయింది. సో ఇలా ప్లేట్స్ అన్ని సర్కిల్లో సర్దీసేసి వచ్చేసాను. ఈలోపు మా మమ్మీ వేరే గేమ్ ఆడారు. 50 రూపాయలు ఇచ్చి 10 రూపాయల డబ్బాలు కొనుక్కోండి. సూపర్ బాక్స్ మామూలు చిన్న. అక్కడ రింగ్ గేమ్ ఉంది, రింగ్ స్టాల్. మా తమ్ముడు రింగ్ గేమ్ ఆడాడు, ఏమీ రాలేదు కానీ 100 రూపీస్ అయితే హోల్ అయింది. బా జస్ట్ మిస్. క్లాస్లన్నీ పెళ్ళిపోవాలి. మా డాడీ అయితే అక్కడ బాల్ గేమ్ ఆడారు, మేము ఆడమని చెప్పాము. మా డాడీని సరదాగా ఆడండి డాడీ అంటే ఆడారు అన్నమాట. 3 పడ్డాయి. వెల్కమ్ మేడం, వెల్కమ్ 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 మేడం. ఇప్పుడు నేను పేరు వెరీ గుడ్. శుభం శుభం. లైఫ్ లైఫ్. రాధా రాధా దా రాము. రాధా కమ్ హియర్ మై బాయ్. రాధా వెరీ గుడ్. అమ్మకు మంచి ఆశ్రయించండి. నీ దగ్గర ఏం కాదు, రాముడు ఆశ్రయిస్తున్నాడు. అయ్యా పిలిపిల్లి అనుకున్నా, సింహం పిల్లి అనుకున్నా, రాము పిల్లని. ఇక్కడ నీకు సమ్మక సారక జాతర వచ్చింది. అక్కడ చిలక జ్యోతిష్యం ఉంటే సరదాగా చెప్పించుకున్నారు మా మమ్మీ డాడీ. సో స్టాల్స్ అన్నీ అయిపోయాక అక్కడ గేమ్ సెక్షన్ అయితే వచ్చింది.
ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే మెయిన్లీ గేమ్స్ ట్రై చేయడము. అక్కడ జెయింట్ వీల్ కానీ, కొలంబస్ కానీ, డాన్సింగ్ బ్రైడ్స్ కానీ చాలా ఉన్నాయి. మేము ఏమీ ట్రై చేయలేదు, ఎందుకనంటే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఒకసారి చేస్తే కొలంబస్ ట్రై చేస్తే కళ్ళు తిరిగిపోయి చుక్కలు కనిపించాయి. సో ఇంకా మళ్ళీ ట్రై చేయకూడదు అని అనుకున్నాము ఏది కూడాను. సో అందుకని జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేసాము. వచ్చేటప్పుడు చాలా అయితే కొనుక్కున్నాము, అందులో సాఫ్టీస్ ఒకటి చూపించాను. ఈ సాఫ్టీ స్టాల్ జెయింట్ వీల్కి ఆపోజిట్లో ఉందన్నమాట. అక్కడ వాళ్ళందరూ స్క్రీన్స్ గట్టి గట్టిగా అరుస్తుంటే ఇక్కడేమో చాలా మెలడీ సాంగ్స్ పెట్టాడు. సంబంధం లేకుండా నేను మా తమ్ముడు ఎంత నవ్వుకున్నామో దాని గురించి. అక్కడ అగో బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది మీకు సాంగ్ పెట్టారు, మనస సాంగ్ పెట్టారు. నేను మొత్తం డామినేట్ చేసేయకూడదని కొంచెం క్యూట్ వీడియో అలా అలా ఉంటే బాగుంటుందని నాది కూడా కల్పిస్తాను అలాగా సాఫ్టీ తింటున్నట్టు. సో నాకైతే నచ్చింది. మరి నీ వీడియోలో నేను ఉండద్దా ఏంటి? సో ఎగ్జిబిషన్ ఎగ్జిట్ దగ్గర డెవిల్ హౌస్ అయితే ఉంది, దెయ్యాల కోట. అందులోకి వెళ్దామని అసలు సాహసించలేదు మేము. అలాగే పక్కన చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో అది మా జలకన్య ఎగ్జిబిషన్ యాత్ర అయితే అలాగ ముగిసింది. సో వీడియో కనుక మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్.